కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డు టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో శనివారం రాత్రి కారు బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి కింద పడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడే ఉన్న స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పట్టణంలోని వెంకటయ్య నగర్కు చెందిన మృతుడు తుంగా సుధీర్ జీవనోపాధి కోసం కువైట్కి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి డ్రైవర్గా జీవనోపాధి చేసుకుంటూ తనకున్న భార్య, 2 పిల్లలను పోషించుకుంటున్నాడు. అయితే శనివారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తూ ఉండగా మైదుకూరు రోడ్డులోని టీటీడీ కళ్యాణ మండపం వద్దకు రాగానే నెల్లూరు నుంచి మైదుకూరుకు వెళుతున్న కారు ఒక్కసారిగా వచ్చి ఢీకొనటంతో తుంగా సుధీర్ మృత్యువాత పడ్డాడు. మృతుడు తుంగా సుధీర్కు భార్య ప్రమీలతో పాటు కుమారుడు భార్గవ్, కుమార్తె తరుణీలు ఉన్నారు. ఆ కుటుంబ పెద్ద మృతి చెందడంతో విషయం తెలుసుకున్న మృతుడి భార్య, పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతుడి పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా అంటూ వారి ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. వారి బాధను చూసి అక్కడున్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నీ చేసి పోతాను. నేను చిన్న పిల్లల పెట్టుకొని ఏమి చేయను.